ఆప్షన్స్ ట్రేడింగ్ నైతికంగా కరెక్టేనా అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద ఇది ఒక క్విక్ సమరీ. చాలామంది ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే అదొక జూదం అని, ఒకరి నష్టం ఇంకొకరి లాభం అని ఫీలవుతారు కదా. కానీ దీని వెనుక ఉన్న అసలు ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ యాంగిల్ అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీ ఆలోచన మారిపోతుంది. మొదటగా ఇది అసలు అనైతికమే కాదండి. సింపుల్గా చెప్పాలంటే ఇది అచ్చం మన లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది. ఇప్పుడు మన ప్రాణానికి ఏమైనా రిస్క్ ఉంటే మన ఫ్యామిలీ రోడ్డున పడకుండా ముందే ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. మార్కెట్ సడన్గా పడిపోతుందేమో అన్న భయంతో ఇన్వెస్టర్లు ఒక పుట్ ఆప్షన్ కొని వాళ్ల రిస్క్ను ఆప్షన్ సెల్లర్కి పాస్ చేస్తారు. ఇలా మీ రిస్క్ వాళ్ళు తీసుకున్నందుకు ఆ సెల్లర్ కొంచెం ప్రీమియం తీసుకుంటాడు, అంతే. రెండవదిగా, ఈ సేఫ్టీ కేవలం మీరు కొన్న ఒక్కో షేర్కే కాదు, మీ మొత్తం పోర్ట్ఫోలియోకి కూడా వాడుకోవచ్చు. వినడానికి కొంచెం క్రేజీగా ఉంది కదా. అంటే మీ దగ్గర ఆప్షన్స్ లేని నార్మల్ షేర్లు ఉన్నా సరే, మార్కెట్ క్రాష్ నుండి తప్పించుకోవడానికి మీరు నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్స్ కొని మీ పెట్టుబడుల అన్నింటినీ భద్రంగా కాపాడుకోవచ్చు. చెప్పాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్. చివరగా, ఎవరైనా ఒక టూల్ని తప్పుగా వాడితే మనం ఆ సిస్టమ్ను బ్లేమ్ చేయలేం కదా. ఒక చిన్న అగ్గిపుల్లతో క్యాండిల్ వెలిగించి మంచి బుక్ చదువుకోవచ్చు, లేదా అదే అగ్గిపుల్లతో ఏకంగా ఇల్లే తగలబెట్టచ్చు. మరిక్కడ తప్పు అగ్గిపుల్లదంటారా? అసలు కాదు కదా. ఆప్షన్స్ ట్రేడింగ్ పుట్టిందే మీ రిస్క్ బదిలీ చేయడానికి. ఎవరో దాన్ని జూదంలా వాడినంత మాత్రాన ఆ సిస్టమ్ మొత్తం అనైతికమైపోదు. సో, ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఎట్టి పరిస్థితులను జూదం కాదు. అది ఇన్వెస్టర్ల ఆర్థిక రిస్క్ను మరొకరికి బదిలీ చేస్తూ మనకు భద్రతనిచ్చే ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ టూల్.